నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మన మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఇచ్చిన హామీల మీద చాలా విడ్డూరంగా మాట్లాడారండి. ఇచ్చిన హామీలు చూస్తుంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాం, చాలా భయం వేస్తుందని. అంత సీనియారిటీ, అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఎన్నికల ముందు మన బడ్జెట్ ఎంతో కూడా అన్నీ తెలుసు. ఎవడు నోటుకు వస్తే వాడు 14 లక్షలు 10 లక్షలు, ఇంకా సమస్య లేదండి. అసలు ఎంత నీచంగా చెప్పారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్దాం. వాళ్ళకి తెలుసు ఎంత మనకి బడ్జెట్ ఉంటుందో ఏంటో, దాన్ని బట్టి హామీలు ఇస్తే ఏంటని. అమలు కాని హామీలు ఇచ్చి నిండా మునిగాక చలెందుకు అన్నట్టు భయం వేస్తుంది అంటున్నారు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయని అసలు ఇవ్వటం ఎందుకు అంటే, వీళ్ళకి అధికారమే కావాలి. అధికారం కోసం ప్రతి ఒడు పాకులాడతాడు. తప్పేమీ లేదు, నో డౌట్ అందులో. ఎందుకంటే అధికారం ఉంటే వాళ్ళ మటుకు వాళ్ళు సంతోషం ఉండరు, ప్రజలు ఉండరు. మనందరికీ తెలిసిందే. వాళ్ళ గన్ మ్యాన్స్, వాళ్ళ హడావుడి, వాళ్ళ షోయింగ్లు, రోడ్డు మీద వాళ్ళ ఇది వెళ్తుంటే బళ్ళు, బోట్లు ఎవరి దగ్గరికి వచ్చి అడిగారో ఆ వాటర్ని నుంచోబెట్టడం, జనాలు నుంచోబెట్టడం, హడావుడి, పోలీసు వాళ్ళ హడావుడి అంతా ఎంత ఉండదు. వీటి కోసమే, నో డౌట్. వాళ్ళకున్న కేసుల నుంచి ఎవరున్నా సరే తప్పించుకోవటానికే. నేను ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అమ్మఒడి తీశారు, ఓకేనండి. దాని తర్వాత మహాపర్వదిన ఉగాది రోజున వాలంటీర్ వ్యవస్థలకి 10,000 చేస్తామని చెప్పి వాలంటీర్ వ్యవస్థ తీశారు. వీళ్ళ గవర్నమెంటే ఉండి ఆయన ప్రశ్నించలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి. ఇవన్నీ ఏంటంటేనండి, ప్రజల్లో ఎంతో కొంత తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, నో డౌట్. అందులో ఆలోచించుకుని పెద్దవారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని, ప్రజలందరినీ సంతోషంగా ఉండేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్కారం అండి. ఇట్లు మీ సామాన్యుడు పాండురంగారావు.